అటు నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. యాసంగి కష్టమంతా వర్షానికి తడిసి ముద్దైపోతుంటే అన్నదాతలు లబోదీబోమంటున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. కొనుగోలు కేంద్రాల దగ్గర కుప్పలు కుప్పలుగా ధాన్యపు రాసులు కనిపిస్తున్నాయి. దాదాపు 20 రోజులుగా ధాన్యం అమ్ముకునేందుకు రైతులు రేయింబవళ్లు అక్కడే ఉంటున్నారు. నల్గొండ జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 70 సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా కొనుగోలు కాక రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. బోనస్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం వెనక ముందు వెనకడుగు వేస్తుండడంతో రైతులైతే నానా రకాలుగా మనోవేదన గురవుతున్నారు. ప్రస్తుతం మనం ఆర్జాలబాయికి సంబంధించినటువంటి సన్న ఓడ్లు కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ కొద్దిమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. అన్న, ఏం పేరు మీ పేరు? అదే ఎన్ని రోజులైంది మీరు వచ్చి? 15 రోజులు అయింది. ఎందుకు కావట్లేదు, ఏమంటారు? నిన్న మొన్నేమో లారీలు రాలేదన్నారు, మళ్ళా తాలుంది పటం అంటారు. ఇంకా మళ్ళీ మ్యాచర్ చూసుకుని పోయారు, మళ్ళీ మ్యాచర్ వస్తుందంటారు. అట్లా ఎట్లా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే ఎట్లనే మరి రైతుల్ని? ఏం చేస్తాం, ఈలోపు వర్షాలు సైజే ఉంది, తడుస్తూనే ఉంటాయి. మళ్ళీ ఎండపోసుకోవాలి, కూళ్ళు వాళ్ళు ఏమైనా పోతున్నాయి అమ్మాయినే బాగా డబ్బులు అయిపోతాయి. ప్రైవేట్ పోతే ఏమంటారే, ప్రైవేట్ మిల్లుల కాడికి పోతే ఇక్కడనేమో 15-20 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకని ప్రైవేట్కి పోతే ప్రైవేట్లో ఏ రేట్ ఇస్తున్నారు, ప్రైవేట్లో ఎట్లా దోపిడి ఉంది? ప్రైవేట్లో 2000, 2100, 2150 బస్తాకు 2 కిలోలు కటింగు మళ్ళీ దొంగ కాంటాలు, మళ్ళీ ఇది మళ్ళీ ఈ కట్ చేస్తారు బోనస్ అని. ఎంత వస్తుంది ఆడ? 2000 ఒకటి 150 అంటేనే నేను ఈడ పోసిన మిరాల కూడా పోదాం చూసిన. వర్షాలు వస్తే ఈ లోపు తడుస్తాయి మొత్తం? తడుస్తాయి కదండి. ఇప్పుడు ఈ వర్షాలు వస్తే ఇవన్నీ తడిస్తే మళ్ళీ ఆరబెట్టుకోవడం, మళ్ళీ ఎండబెట్టుకోవడం, ఇవన్నీ కూలు మీ మీద పడతాయి? మా మీద పడతాయి. వాళ్ళు ఏం చేయరు. పట్టాలు కూడా చేయట్లేరా? పట్టాలు కూడా వేయి, ఒక పట్ట ఊళ్ళకి వేయలే. మీ సొంతమే? మా సొంతం కిరాయిలే. రేవంత్ రెడ్డి ఏమంటాడు? రేవంత్ రెడ్డి 500 బోనస్ అని పెట్టిండు, మళ్ళీ లాస్ట్కి సనాలకు అన్నాడు. అప్పుడేమో అన్నిటికి ఇస్తాడు అంతే. కాదండి, ఆ 500 కూడా వచ్చేటట్టుందా, అవకాశం ఉందా? ఇస్తారనే నేను పెట్టడం ఇదే ఫస్ట్. పోయినసారి వాళ్ళకి వచ్చినాయట్నా? ఏం పెట్టిరు ఇక్కడ వాళ్ళు, ఏం పెట్టిరు కానీ మాకాయల వాళ్ళు పెట్టాను. మా ఊళ్ళో కూడా నేను ఒక్కనే పెట్టిన. వస్తే ఆశ ఉందా నీకు? వస్తాయంటే మరి పోయినైతే పోసినాం, అందరికి వస్తే నాకు వస్తే అందరికి పోతే అందరికి ఏ డబ్బులు పోసిన వాళ్ళకి ఎరక మరి మన బోనే పోవాయిగా. అధికారులు వచ్చిరా, ఎవరైనా పట్టించుకుంటారా? నేను ఇక్కడ ఎవ్వరు రాలే మాకు. అధికారులు కానీ ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా వచ్చి? ఎవ్వరు రాలే, కలెక్టర్ కానీ ఎవ్వరు రాలే. ఓకే, మరొక రైతు ఉన్నారు. రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు వస్తున్నాయి, ఇక ఎండపోయడానికి తడిస్తే అంత ఆగమాగం. నైట్ గాలి దుమ్ములు, ఉదయం ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతే తెలియదు, భయంగా ఉన్నాం. చాలా ఇబ్బంది, పట్టాలు ఎగిరిపోతున్నాయి, చాలా ఇబ్బందిగానే ఉంది. తొందరగా కాంటా వేయగలగాలని కోరుకుంటున్నా. ప్రైవేట్ పోతే ఉంది, ప్రైవేట్ పోతే మిల్లులు ఎట్లా దోసుకుంటారు? చాలా దోపిడీ అవుతుంది, ఎవ్వరు పట్టించుకుంటారు. మిల్లు కాడికి పోతే 2-3 సార్లు పోయి మళ్ళీ వచ్చి ఇక్కడ పోసిన నేను. 2100, 2000 అట్లనే అడిగారు. తప్పుడు తూకాలు, తేమ తీయటం, తరుగుడు తీయటం అన్నీ జరుగుతున్నాయి. చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి రైతులకు. అర్ధరాత్రి వర్షం వస్తే ఎట్లాంటి పరిస్థితి? పట్టాలను కూడా లేచిపోతున్నాయి, గాలిదుమారం వస్తూ ఉంది. మళ్ళీ తడిస్తే మళ్ళీ ఆరబోయాలి, మళ్ళీ ఆరబోయాలి. మళ్ళీ 13 మ్యాచర్ అని 15 మ్యాచర్ అని అట్లా వస్తేనే మళ్ళీ కాంటా పెట్టుకుంటారు, లేకపోతే కాంటా పెట్టుకోరు. పెట్టట్లేదు, తడి ఉన్నా కూడా పెట్టట్లేదు. లారీలు అంటే ఇక వస్తూనే ఉన్నాయి, అటు ఇటు లారీలు వస్తున్నాయి. కానీ ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అసలు? ఏమో ఈ గవర్నమెంట్ ఇట్లా అయింది మొత్తం. అంటే ఇక ఐకేపీ వాళ్ళే వస్తున్నారు, ఇక నాయకులు అనేటోళ్ళు, రాజకీయ నాయకులు అయితే ఎవరో వస్తలేరు. ఇంకేమో సార్, డబ్బులు అయితే మేము ఇప్పుడే ఫస్ట్ కాటా చేయటం ఏ పడట్లే ఉంటారు సార్. బోనస్ అంటే ఇంకెన్ని రోజులకు అవుతుందో, అంత బోనస్ అంటేనే అంత వచ్చేటట్టు ఏం లేదు మాకు. ఈ రైతు బంధు వల్లే ఇంతకుముందు ఉన్నప్పుడే బాగుండే, మాకు గవర్నమెంట్ బాగుండే. రైతు బంధు టైంకి పెట్టుబడికి రుణమాఫీ పడేది, అన్ని విధాలా మంచిగా ఉంది. కానీ టైంకు నీళ్ళు ఇచ్చేది ఏవి లేవు ఇప్పుడు ఈ గవర్నమెంట్. ఒడ్లు మంచిగా కొనేది, ఆ డబ్బులు కూడా మంచిగా పడేది అమ్మటే. రైతులు అయితే మంచిగా పట్టించుకుని మంచిగా సంతోషంగా ఉన్నాం 10 సంవత్సరాలలో. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఏది రావట్లేదు, పెట్టుబడి సాయం లేదు, రైతు రుణమాఫీ లేదు, చక్కగా వేయట్లేరు, కరెంటు చక్కగా వేయట్లేరు, అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఈ విధంగా రైతుల యొక్క గోడు మనం వింటూ ఉన్నాం, వాళ్ళ యొక్క మనోవేదన మనం చూస్తూ ఉన్నాం. 20 రోజులు అవుతుంది, కాంటాలు కావట్లేదు. ఈలోపు అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, తేమ పెరిగిపోతుంది, నాణ్యత తగ్గుతూ ఉంది, మొలకలు వస్తూ ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. సన్న ఒడ్లు వేస్తే బోనస్ వస్తున్నటువంటి ఒక ఆశతో మేము సన్నధాన్యం సాగు చేస్తే బోనస్ మాట దేవుడు ఎరుగు, ఉన్న ఓట్లను కొనట్లేదు. బోనస్ వేసేటువంటి హోప్స్ కూడా మాకు కనపడట్లేదు, బోనస్ వస్తున్నటువంటి ఆశ కూడా మాకు రావట్లేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, ఏ ఒక్కరు కూడా తమను పట్టించుకోకపోవడంతో రేయింబౌళ్ళు పాములతో తేళ్లతో సావాసం చేస్తూ
చేస్తూ ఈ పడిగాపులు కాస్తూ ఉన్నాం, కొనుగోలు కేంద్రాలు ఉంటున్నాం. ఏ ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఆర్జాల్బాయికి సంబంధించినటువంటి సన్న ఒడ్లు కొనుగోలు కేంద్రం వద్ద రైతులు మనతో వాళ్ళ గోడు వెలుబుచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పట్టించుకోవాలి, కలెక్టర్ గారు పట్టించుకొని వెంటనే కొనుగోలు ప్రారంభించాలి. సన్న ఒడ్లకు సంబంధించి బోనస్ కూడా టాన్షన్గా వెంటనే తమ అకౌంట్లో జమ చేయాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.